అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మధ్య 2-3 ప్రెస్ మీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరుని విపరీతంగా వాడుతున్నారు. ఏమిటి అనేది మనందరూ తెలుసు, మీరు కామెంట్లో తెలియజేస్తారు, ఆటోమేటిక్గా అందరూ తెలిసిన విషయం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం పాత పేరుని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. పేరుకి రాజధాని అమరావతి అయినప్పటికీ కార్యకలాపాలన్నీ తాడేపల్లి మరియు విజయవాడలో నిర్వహణ అనేది నడుస్తూ ఉంది. కార్యాలయాలన్నీ కూడా తాడేపల్లి అదేవిధంగా విజయవాడలోనే ఉన్నాయి. 1 హైకోర్టు ప్రాంతంలో, తుళ్ళూరు ఆ ఏరియాలో 1 క్యాంపెయిన్లు ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే అమరావతి అనే పేరు మీద నిలబడి ఉన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. సో అమరావతిని డెవలప్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ 1,00,000 ఎకరాలు అయిపోయింది, మళ్ళీ ఇంకో 1,00,000 ఎకరాలు కావాలంటూ అక్కడ అభివృద్ధి ఏమి జరగలేదు. కానీ ఇంకా ఎకరాలు తీసుకొని ఏం చేయాలి, ఉన్నటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మ్యావిగన్ అంటే మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. సో ఈ 3 కలిపేసి ది వి షేప్ సిటీ అన్నమాట. ఈ సిటీకి మావిగన్ అనే పేరుతోటి ఒక ఫారిన్ టెక్నాలజీ తోటి పెద్ద సిటీగా ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కోస్టల్ కారిడార్ ఉంటుంది, షిప్ యార్డ్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీ ఆల్రెడీ ఉంది, హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది, మామూలు యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు పరిధిలో ఉంది. సో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి సాగర్ తీరం, కృష్ణానది సాగర్ తీరం ఉంది, సముద్ర తీర ప్రాంతం, విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇంకంతకంటే రాజధానికి ఏమి కావాలి, మొత్తం కలిపేస్తే ఒకటే మ్యావిగన్ అనే పేరుతోటి అభివృద్ధి చెందొచ్చు. మేము ఇదే ఎజెండాతోటి 2029 ఎన్నికల్లోకి వెళతాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అరెస్టుల గురించి, కూటమి చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ గురించి, పథకాలు ఇంకా వదలని పథకాల గురించి చర్చించేటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. మెయిన్గా మ్యావిగన్ కారిడార్ ఒక హెడ్ క్వార్టర్ కారిడార్గా పిలవాలి అనే పేరునైతే సెలెక్ట్ చేస్తున్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. కొంతమంది ఇష్టం లేదని, కొంతమంది ఇష్టమేనని, ఒక రకంగా పర్వాలేదు అమరావతి కంటే ఇదే బెటర్గా ఉందని, లేదు కొంతమంది అమరావతి బాగుంది, అమరావతిని మనం రాజధానిగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా రకరకాల వాదనలు ప్రజల తరపు నుంచి వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. వర్షానికి పూర్తి స్థాయిలో మునిగిపోతున్నటువంటి అమరావతి అంత ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ భూములు వెనక్కి ఇచ్చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో రాజధాని రైతులతోటి మాట్లాడటం, వారికి కొంత సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు. సో ఇది కూటమి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో రాజధాని రైతులు కొంచెం దూరం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, అవ్వట్లేదు. అవి ఇవ్వకపోగా మరలా ఇంకొక 1,00,000 ఎకరాలు రాజధాని ప్రాంతానికి అవసరం ఉంది అంటూ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలని వైఎస్ఆర్సీపీ తిప్పికొడుతోంది. అందుకే ఈ మ్యావిగన్ అనే ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద రకరకాల ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మొట్టమొదటి ఈ పేరు వినిపించినప్పుడు, అంటే గతంలో ప్రెస్ మీట్ కాకుండా దానికి ముందు ప్రెస్ మీట్లో ఈ విషయాల్ని అసలు మరీ కామెడీగా జోక్గా చూశారు. కానీ కొంతమంది విద్యావేత్తలు ఉంటారు కదా, ఆలోచించిన తర్వాత మ్యావిగన్ ఏదో బాగానే ఉంది, అమరావతి అంటే ఓ పక్కకే వెళ్ళాలి, కానీ మ్యావిగన్ అంటే యువతలు కూడా పెట్టుకోవచ్చు, గుంటూరు వరకు కలిసిపోతున్నట్టు, మచిలీపట్నం వరకు కలిసిపోతున్నట్టు, విజయవాడ, మంగళగిరి, ఆల్ ఓవర్ సిటీస్ అన్నీ కలిసిపోతాయి. ఆటోమేటిక్గానే ఒక్కసారి మనం గ్లోబల్ వ్యూతో చూస్తే ఆటోమేటిక్గానే హైదరాబాద్ అంత సిటీ చాలా ఈజీగా కనిపిస్తూ ఉంది, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇలా అయితే అమరావతిలోనే డెవలప్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు.
దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భిన్నాభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నప్పటికీ మ్యాక్సిమం ఆ కామెంట్స్ కానీ ఆ వ్యూస్ కానీ చూస్తే ఒకసారి 50% ప్రజానికం మావిగానికి ఒప్పుకునే పరిస్థితులే కనిపిస్తూ ఉంది. మరి కూటమి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా కూడా మావిగాన్ అనే టాపిక్ మీద నడిచింది. తర్వాత ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి అరెస్టుల విషయాలు కావచ్చు, వీటి మీద కొంతవరకు మాట్లాడారు. సో ఇది మావిగాన్ పరిస్థితి. త్వరలో మావిగాన్ అనే టాపిక్ తెర మీదకి రాబోయే ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్సీపీ బలంగానే చేస్తుంది. థ్యాంక్ యూ.